నల్గొండ పట్టణంలోని కాకతీయ నగర్లో గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలో కాలనీ మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని కాకతీయ నగర్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకున్న మహిళలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పాటలు పాడుతూ ఆట పాటలతో సందడి చేశారు. చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా గోరింటాకు పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనుశ్రీ, మమత, రావుల పద్మజ, బొల్ల పద్మావతి, సరిత, జ్యోతి, పుష్ప, కళావతి, విజయ, మాధవి, సోని, స్వాతి, వసంత, సంధ్య, కళ్యాణి, రాధిక, కల్పన, ధనుశ్రీ, మమత, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ కాకతీయ కాలనీ మహిళలందరం కలిసి గోరింటాకు ప్రోగ్రామ్ చేసుకున్నాం. మెహందీ ప్రోగ్రామ్ ఇది సక్సెస్ కావడానికి మా కాలనీ వాసులందరూ చాలా మాకెంతో సహాయం చేశారు. ఈ ప్రోగ్రాం ఆషాఢ మాసంలో ప్రధానంగా చేసుకుంటారు. ఎందుకు అంటే మన గౌరీ దేవత, మన పార్వతీదేవి అంశతో వచ్చింది కాబట్టి ఇది మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని చెప్పేసి ఒక నానుడి, సో నమ్మకం కూడా. అందుకని ఈ సాంప్రదాయాన్ని మనం ఎప్పటికీ పోనివ్వకుండా చేసుకోవాలని చెప్పేసి మేము ఒక ఉద్దేశంతో ఇది ప్రోగ్రాం నిర్ణయించుకున్నాము. ఆషాఢ మాసంలో సంప్రదాయబద్ధంగా ఇది చేసుకుంటున్నాం కాబట్టి అంటే మంచిది. ఆషాఢ మాసంలో వేడి తగ్గడానికి చేసుకోవడం పద్ధతి కాబట్టి ఇది గోరింటాకు పద్ధతి వచ్చింది. సమ్మర్లో వేడి ఉంటుంది కదా, ఆ వేడి తగ్గడానికి ఆషాఢ మాసంలో చలవ కొరకని ఇది పద్ధతి పెట్టిరు. అలాగే కొనసాగుతుంది. మేమందరం కాకతీయ నగర్ కాలనీ వాసులందరము సంతోషంగా హ్యాపీగా గోరింటాకు సెలబ్రేషన్ చేసుకున్నాం. గోరింటాకు వేడుకకు ఇచ్చేసిన మా స్నేహితులందరికీ నా శుభాకాంక్షలు. అంతరించిపోతున్న సంస్కృతిలో భాగంగా నేటి యువతకు ఒక ఆదర్శంగా ఉండడం కోసం, అలాగే సంస్కృతిని కాపాడంలో భాగంగా గోరింటాకు వేడుకను జరుపుకోవడం జరిగింది. కాకతీయ నగర్లో అందరం కలిసి ఎంతో ఆహ్లాదంగా గోరింటాకు వేడుకను జరుపుకున్నాము. ఇది తరతరాలుగా వస్తున్న ఒక సంస్కృతిని తర్వాత యువతకు కూడా ఇది ఒక మంచి ట్రెడిషన్గా ఉంటుందని, అలాగే అందరూ కలిసి సంతోషంగా గడుపుతారని జరుపుకున్నాం.